హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు నిఫ్టీ అనేది మనకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ 22,755 ఈ లెవెల్ నుండి మనకు సపోర్ట్ లెవెల్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. అంటే డే ఫ్రేమ్లో చూస్తే మనకు నిఫ్టీ అనేది హ్యామర్ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఏదైతే రేపు ఈ 50% ఎబో క్రాస్ అయ్యి పైకి వెళ్తుందో అప్పుడే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ క్యాండిల్ ఉంది కదా, బిగ్ క్యాండిల్కి 50% అబౌవ్ 23,250 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ అంటే ఈ రేంజ్లోనే ఓపెన్ అయిపోయి మళ్ళీ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ హ్యామర్ క్యాండిల్కి పైన ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ఒకవేళ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 50% అనేది మెయిన్గా ఇది క్రాస్ కావాలి. క్రాస్ అయితే మాత్రమే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మనకు డౌన్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇక్కడ మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడే అంటే ఈ కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోయి ఈరోజు అంటే డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఏదైతే 22,975 ఈ లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్లో సపోర్ట్ లెవెల్ తీసుకొని షార్ప్ మూవ్ అవ్వడం జరిగింది, అప్ సైడ్ రావడం జరిగింది. అంటే ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేసి అంటే దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఒకవేళ రేపు మనకు అప్ సైడ్ అంటే పైకి వెళ్ళాలనుకుంటే అంటే ఈ లెవెల్ క్రాస్ అయితే ఈ మేజర్ లెవెల్ అంటే ఈ లెవెల్లో ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మనకు రేపు ఇట అప్ సైడ్ ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ అనేది సస్టైన్ అయ్యి ఈ 23,400-450 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అయిపోయి 2 డేస్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకి ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారము ఈ 22,975 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడికి ఈ 22,800 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది. ఈ 23,420-450 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తాయి. ఒకవేళ రేపు మనకు ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ అనేది రీటెస్ట్ తీసుకొని ఈ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ 23,300 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది. ఇది ఒకవేళ ఇది కూడా క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తే మాత్రం ఈ 23,425 ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం పైకి వెళ్తుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తే ఈ 22,975 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ 22,975 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనేది డే ఫ్రేమ్లో చూస్తే మనకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ అంటే 48,000 వరకు మనకు ఈ లెవెల్ వరకు సపోర్ట్ తీసుకొని 48,000 వరకు ఫాలో అయిపోయి మళ్ళీ ఈ లెవెల్ నుండి మనకు 48,100 ఈ లెవెల్ నుండి మళ్ళీ అప్ సైడ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకి ఈ బిగ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా, ఈ లెవెల్ అనేది అంటే 49,500 ఈ లెవెల్ అనేది 48,500 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు మోర్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మెయిన్గా మనకు ఈ లెవెల్ ఉంది కదా 49,000 ఈ లెవెల్ అనేది క్రూషియల్. ఒకవేళ ఈ లెవెల్ అనేది 49,200 49,000 అనేది ఒకవేళ క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఒకవేళ ఈ రేంజ్లోనే మనకు ఓపెన్ అయిపోతే మాత్రం ఈ కన్సల్టేషన్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ అనేది మనకు కన్సల్టేషన్ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఈ కన్సల్టేషన్ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఈ 49,550 ఈ లెవెల్ అనేది క్రాస్ కావాలి. అదర్వైజ్ ఈ 48,000 అయినా బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం.
సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇలా అబ్జర్వ్ చేస్తే ఫాల్ అయిపోయి ఈ 48,100 ఈ లెవెల్ 48,100 ఈ లెవెల్కి వచ్చేసి అప్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ అనేది అంటే ఈ మేజర్గా ఇది సపోర్ట్ లెవెల్ అంటే రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. 78,800 ఈ లెవెల్ అనేది. ఒకవేళ మనకు ఈ 79,200 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనకి ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 49,200 అనేది ఒక లెవెల్, నెక్స్ట్ 49,550 ఈ లెవెల్. అంటే ఈ లెవెల్స్ అనేది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ దీంట్లోనే మనకు కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్లో. అంటే ఈ మేజర్ 49,550 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి పొజిషన్లో అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నెక్స్ట్ ఒకసారి ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీ అనేది సో లైక్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది అంటే ఇది కూడా మేజర్ సపోర్ట్ ఏదైతే లో ఉందో మనకు లో లెవెల్ అనేది దీన్ని సపోర్ట్ లెవెల్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరిగింది ఈరోజు. ఇది కూడా అంటే ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారం అంటే అప్ సైడ్ వెళ్తే మళ్ళీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. మేజర్ సపోర్ట్ లెవెల్ తీసుకొని పైకి వెళ్తుంది. అంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నది ఈ ఫిన్ నిఫ్టీలో. సో ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ పొజిషనల్ అంటే ఈ 23,000 ఈ లెవెల్ అనేది మనము క్రాస్ అయి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఇందులోనే ఈ కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండి ఐదర్ ఇటు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ దీంట్లో కూడా మనకి ఈ 22,800 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే ఈ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మోర్ కన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ట్రెండ్ లైన్ మరియు ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది. ఇక్కడ రెండు కనబడుతున్నాయి కదా, ఇది ఒకటి రెసిస్టెన్స్ లెవెల్, మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, ఇది ఒకటి ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ రెండు బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో ఒకవేళ రేపు మనకు ఈ మేజర్ ఈ లెవెల్ ఉన్నది కదా, మనకు ఈ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనకు ఒకవేళ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఈ లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయితే మాత్రం మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇది ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఒకసారి ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఈ 23,000 ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 23,500 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మళ్ళీ ఇక్కడ మనకు 24,000 దగ్గర మనకి ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉన్నది. సో ఇది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది 23,000 అనేది. ఒకవేళ ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ మళ్ళీ ఒకవేళ పైకి వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఈ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 22,000 వరకు వచ్చే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లోనే మళ్ళీ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళాలి. లేదు అంటే మాత్రం ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సెన్సెక్స్ కూడా అంటే లాస్ట్ డే ఏంటంటే ఇక్కడ మేజర్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో సెన్సెక్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది ఎక్కువ. మనకి ఏంటంటే అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. ఒకవేళ మేజర్గా ఈ లెవెల్ అనేది 77,000 ఈ లెవెల్ అనేది క్రాస్ కానంత వరకు మనం అప్ సైడ్ చూడడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఈ 77,000 77,300 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రమే మనము అప్ సైడ్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే సెన్సెక్స్లో మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది క్లియర్గా. మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఒకవేళ ఈ రేంజ్లో మనకు ఓపెన్ అయిపోయి మళ్ళీ ఒకవేళ 77,000 ఈ 76,000 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మనకు 75,600 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది సెన్సెక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.